అక్షయ అంటే ఎన్నటికీ తరగందని అర్థం. ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయతృతీయ వ్రతం గురించి చెప్పాడు. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన వైశాఖమాసంలో శుద్ధ తదీనాడు చేసే జపతప దానాలు అక్షయమవుతాయని తెలిపాడు. ఆనాడు ఉపవసించి పుణ్యకర్మలను ఆచరిస్తే ఫలితం అక్షయమవుతుంది. పురాణాల్లో ఎక్కడా బంగారం కొనాలి, బంగారాన్ని సేకరించాలి అని మాత్రం ఎక్కడా అక్షయ తృతీయ నాడు చెప్పబడలేదు. అక్షయ తృతీయ నాడు వ్రతాల గురించి చెప్పబడింది, దానాల గురించి చెప్పబడింది, దాన ప్రక్రియ గురించి చెప్పబడింది, మనం చేసినటువంటి పుణ్యాన్ని ఎలా అక్షయం చేసుకోవాలనేది చెప్పబడింది. అంతే తప్ప సువర్ణం కొనుక్కోవాలని మాత్రం ఎక్కడా ఏ ధర్మాలు, ఏ శాస్త్రాలు కూడా చెప్పబడలేదు. కానీ కొన్ని వ్యాపారతత్వంగా కొంతమంది కొన్ని సంవత్సరాల నుండి కూడా, అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా వ్యాపారతత్వంగా ఈ యొక్క అక్షయ తృతీయ స్వర్ణం కొనుగోలు చేస్తే మంచిది అనేటువంటి ధోరణితో వెళ్తుంది. అయితే కొన్నేళ్లుగా అక్షయ అనే ఒక్క మాట ఆధారంగా అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొంటే మంచిదనే నమ్మకం కొన్నేళ్లుగా పాతుకుపోయింది. బంగారం దుకాణాలు ఊరించి ఆఫర్లు ప్రకటించడంతో ప్రజలు అదృష్టాన్ని ఆహ్వానించడానికి మంచి అవకాశమంటూ ఆబగాయగబడుతున్నారు. అదృష్టం లేదు, ఏం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా నార్మల్ టైంలో కూడా బంగారం కొనుక్కుంటూ ఉంటాము. ఆ రోజు నిజం చెప్పాలంటే ఇంకా రేట్ పెంచుతారు వాళ్ళు, కానీ పబ్లిక్ అది అర్థం కావట్లేదు. ఆ రోజు బంగారం షాప్ వాళ్ళకి అడ్వాంటేజ్, కానీ మనకేం అడ్వాంటేజ్ లేదు దానివల్ల. కానీ పబ్లిక్ అది అర్థం కావట్లేదు. సో నేనైతే ఇది ఒప్పుకోనండి. మా జనాలు కొంచెం ఇది ముందు నుంచి వచ్చింది కాబట్టి అందరు జనాలు కూడా అలా నమ్మేస్తున్నారు, కానీ దాన్ని అయితే నేను ఒప్పుకోను. ఈ వ్యాపార ధోరణిని పండితులు ఖండిస్తున్నారు. అప్పులు చేసి ఆభరణాలు కొంటే ఆ రుణాలు అక్షయమవుతాయని సూచిస్తున్నారు. అక్షయ తృతీయ నాడు తిథి నక్షత్రాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు చేయవచ్చని, ముఖ్యంగా దాన ధర్మాలు చేస్తే ఫలితం ఇబ్బడి ముబ్బడిగా లభిస్తుందని చెప్తున్నారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కోవడం. కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు. ఎక్కడా లేదు అలాగా. అక్షయ తృతీయ నాడు ఉతక భాండం దానం చేయాలి, స్వయం పాకం ఇవ్వాలి, ద్రవ్యం ఇవ్వాలి, చెప్పుల జత ఇవ్వాలి, లేకపోతే గొడుగు ఇవ్వాలి, లేకపోతే బట్టలు ఇవ్వాలి. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేసి బంగారాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోరు. పాపం వృద్ధి అవుతుంది, అక్షయం అవుతుంది. అక్షయ తృతీయ అన్నది ఓ మూఢనమ్మకమని చెప్తున్నారు మరికొందరు. ఆనాడు బంగారం కొన్నా తమకు ఎలాంటి అదృష్టం రాలేదని అంటున్నారు. అక్షయ తృతీయ మీద మాకు కొత్తగా ఎటువంటి అభిప్రాయం లేదండి. మేము బంగారం అంతకుముందు కొన్నాము, ఆ రోజున కొన్నాము. మాకు కొత్తగా కొన్నందువల్ల వచ్చిన అదృష్టం కానీ అంతకుముందు దురదృష్టం కానీ అలాంటిది మాకేమీ లేదు. ఇదంతా ఎందుకో నాకు మూఢనమ్మకం అనిపిస్తుంది. భక్తిగా అమ్మవారిని దండం పెట్టుకోమని కానీ, అంతేగాని ఇలాగా బంగారం కొనుక్కోమని ఉన్నవాళ్ళని లేని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం ఇది నాకు కరెక్ట్ అనిపించదు. ఆర్భాటపు ప్రకటనలు, ప్రచారాలతో మోసపోవద్దని, బంగారాన్ని ఆభరణంగానో పెట్టుబడిగానో భావిస్తే మాత్రమే కొనాలని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇక అక్షయ తృతీయ వెనుక ఉన్న అసలు నిజాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య భాస్కర తేజస్వి శర్మ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో ఇవాళ రేపు మనకి అంటే ఈ రోజు నుంచి చూసుకుంటే కొన్ని జనరేషన్స్ వైజ్గా చూసుకుంటే ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అనేసి డబ్బులు లేకపోయినా కూడా వెళ్ళి బంగారం కొంటున్నారు. మరి అక్షయ తృతీయ అంటే బంగారమేనా అసలు? కొన్ని జనరేషన్స్గా అనేది అయితే మాత్రం అసలు కరెక్ట్ వర్షన్ కాదు అది. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచే నడుస్తుంది. 10 ఏళ్ల వెనక ఎవరు అసలు అక్షయ తృతీయ నాడు బంగారం కొన్నటువంటి దాఖలాలు మనకి లేవు. ఆ 10 ఏళ్ల వెనక ఏమైంది, వరుసగా మూఢాలు వచ్చాయి. ఈ మాఘాది పంచకంలో పెళ్ళిళ్ళు ఎక్కువగా ఉంటాయి. వైశాఖ మాసం కరెక్ట్గా మాఘమాసం, చైత్రమాసం, ఈ పాల్గొన మాసం, ఈ 3 మాసాలు అవగానే, మాఘ పాల్గొన చైత్రాలు అవగానే వస్తుంది. అందుకని ఈ 3 మాసాలు కూడా అక్కడ వాళ్ళకి మూఢాలు రావడం వల్ల ఏం చేశారంటే ఈ అక్షయ అనే పదాన్ని తీసుకొని ఒక మ్యాజిక్ లాగా చక్కగా మొదలుపెట్టారు. అది వాళ్ళకి క్లిక్ అయ్యింది. వాళ్ళకి అక్షయమైనటువంటి ఐశ్వర్యాన్ని వాళ్ళకి వరకు మాత్రం ఇచ్చింది, అంతవరకు చెప్పుకోవచ్చు తప్ప తరాలు బట్టి కానీ లేకపోతే జనరేషన్స్ నుంచి కానీ అసలు అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం అనేది రాలేదు. అసలు అక్షయ తృతీయ గురించి ప్రస్తావన ఎక్కడెక్కడ ఉంది ముందు అది తెలుసుకోవాలి మనం. 18 పురాణాల్లో భవిష్యోత్తర పురాణము, అలానే విష్ణుధర్మోత్తర పురాణము, నారద పురాణము, కొద్దిపాటిగా శివపురాణము దీన్ని స్పృశించాయి. అంటే అక్షయ తృతీయ అనే దాన్ని అసలు ఎలా పేర్కొనాలి, దానికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి, ఏ నక్షత్రాలతో కూడినప్పుడు ఇది ఇంకా గొప్పదైనటువంటి పర్వదినం అవుతుంది, ఆ రోజు ఏమేం చేయాలి అనే దాన్ని వీటిని స్పృశించి ఇవి చెప్పాయి. అలానే మనకి స్కాందంలో కూడా, వైశాఖ పురాణంలో కూడా దీని యొక్క విశేషత్వం చాలా స్పష్టంగా కనబడుతూ వస్తుంది. కనుక పురాణోక్తమైనటువంటి వ్రతం అక్షయ తృతీయ అంతవరకు చెప్పుకోవచ్చు.
ఈ అక్షయ తృతీయ నాడు ఏం చేయాలి దాన్ని ముందు స్థూలంగా చెప్పి దాని తర్వాత వివరంగా చెప్తాను. మొట్టమొదట చేయవలసింది గంగా స్నానం అన్నారు. ప్రయత్నంతో అయినా సరే ఆ రోజు గంగా స్నానం చేయాలి, లక్ష్మీనారాయణని పూజించాలి, మహావిష్ణువుకి ఆ రోజు గంధలేపనం చేయాలి. ఆ రోజు ఒక్కరోజు గంధాన్ని కనుక సంపూర్ణంగా ఆలేపన చేసినట్లయితే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. అలానే ఆ రోజు అసలు మనం మర్చిపోయినటువంటిది పరమ దారుణమైనటువంటి విషయం ఏంటంటే దశావతారాలలో 6వ అవతారమైనటువంటి భార్గవరాముడు అవతరించినటువంటి రోజు. అసలు ఆ భార్గవరాముని స్మరించడం కానీ భార్గవరాముని పూజించడం కానీ ఆ రోజు మనం ఎవరన్నా చేస్తున్నామా? దశావతారాల్లో అసలు ఒక అవతారాన్ని మనం విస్మరించినట్టు లెక్క. ఆ రోజున చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని అది. అలానే దానాలు ఎంత విస్తారంగా దానాలు చేస్తే ఆ రోజు అంత మంచిది. ఇది వేడిని కలగజేసేటువంటి కాలం కనుక ఉదక కుంభదానం చేయమన్నారు. అలానే ఇది ద్రావమైనట్టే ద్రావకాలలో అత్యున్నతమైనటువంటి మజ్జిగను దానం చేయమన్నారు. ఈ వేడి నుంచి రక్షించుకోవడానికి వీలుగా ఉండేటువంటి గొడుగులు, చెప్పులు, బట్టలు ఇట్లాంటివన్నీ ఈరోజు దానం చేయాలి. ఇంకా సంపదలు కలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే మంచము, పరుపు, దిండు వీటిని కూడా దానం చేయమన్నారు. అలా దాంట్లో ఒక్కొక్క దానానికి మళ్ళీ ఒక్కొక్క విశేషమైన ఫలితం కూడా చెప్పారు. అంటే దానాలన్నిటికీ విశేషం. అట్లానే ఈ రోజున పితృదేవతలకి తర్పణాదులు చేయడం విశేషం. ఎందుకంటే ఈరోజు త్రేతాయుగం ఈ రోజు నుంచి మొదలైంది. త్రేతాయుగం అనేది ఈ రోజు నుంచి మొదలైంది కనుక 1,96,000 సంవత్సరముల నిడివి కలిగినటువంటి ఈ త్రేతాయుగంలో ఆ త్రేతాయుగంలో ఉండేటువంటి మానవుల యొక్క ఆయుర్దాయం 3,000 సంవత్సరాలు ఉండేది. మనకి ఇక్కడ 100 సంవత్సరాలు అయితే వాళ్ళకి 3,000 సంవత్సరాలు. కానీ అంత పుణ్యప్రదమైనటువంటి ఆ యుగాన్ని పురస్కరించుకొని ఈరోజు పితృదేవతలకి తర్పణాదులు వదలడం కూడా విశేషంగా చెప్తారు. ఇలా గంగా స్నానము, పితృదేవత తర్పణాలు, దేవతార్చనలు, దానాలు, వీటికి సంబంధించినటువంటి అక్షయ తృతీయ వ్రతము, దానికి సంబంధించిన కథ, ఉద్యాపన ఇవన్నీ పురాణాల్లో చెప్పబడ్డాయి తప్ప ఎక్కడ ప్రత్యేకము లక్ష్మీ పూజ కానీ ప్రత్యేకము ఐశ్వర్యం కోసం చేయవలసినటువంటి విధానాలు కానీ అసలు ఈరోజు చెప్పబడలేదు, ప్రస్తావింపబడలేదు. సో మీరన్నట్లు తేజస్వి శర్మ గారు, అంటే అక్షయ తృతీయ అనగానే బంగారం అన్నది ప్రజల్లో బాగా పడిపోయింది. సో మీరన్నట్లుగా ఈ 10 సంవత్సరాలుగా దానాల గురించి కూడా పండితులు ఎంతో మంది చెప్తూనే ఉన్నారు. బట్ ప్రజల్లో మాత్రం మార్పు లేదు. కేవలం ఎందుకంటే బంగారం మీద ఎందుకు ఇంత మొగ్గు చూపుతున్నారు, దానాల వైపు ఎందుకు వెళ్ళట్లేదు అంటారు ప్రజలు? దానం చేస్తే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా వచ్చేది ఏది లేదు. బంగారం కొనుక్కుంటే వెంటనే అది అలంకారంగా ఉపయోగపడుతుంది. అందుకని అది సత్య వెంటనే మనకు కనబడుతున్నది కనుక వాళ్ళు అటుగా వెళ్ళారు అనుకోవాలి. ఒకటి అది కాకపోయినా ఏంటంటే మనకి భారతదేశంలో కాస్త బంగారం మీద మమకారం హెచ్చే, అది మనం అందరం కూడా ఒప్పుకోవాల్సిందే. సాలంకృత కన్యాదానం అనండి, ఏమన్నా చెప్పండి, ఎట్లా చెప్పినా కూడా కనకం మీద మనందరికీ కూడా కొంచెం అతిశయోక్తితో కూడినటువంటి గౌరవము, మర్యాదలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. అందుకని దాన్ని కొనుక్కోవడానికి ఇది ప్రత్యేకంగా మనకు కనబడుతుంది. కానీ విశేషించి తెలుగునాట అసలు బంగారం కొనుక్కోవడానికి విస్తారంగా చెప్పబడుతున్నటువంటి పర్వదినము వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం నాడు వాళ్ళు కేవలం ఇంత చిన్నపాటి లక్ష్మీ రూపైనా సరే బంగారం ఉన్నదాన్ని కొనుక్కొని స్త్రీలు అనేటువంటి వారందరూ కూడా చక్కగా వ్రతం చేసుకోవడాన్ని ఇప్పటికి కూడా మనం చూడవచ్చు. అలానే ఉత్తరాది వారిని గమనించినట్లయితే వారికి ధనత్రయోదశి పర్వదినం ఉంది. అది దీపావళి అమావాస్యకు 3 రోజులు ముందుగా వస్తుంది. అంటే ఆశ్వేజ శుద్ధ త్రయోదశి నాడు వస్తుంది. ఆ రోజున నూతనమైనటువంటి బంగారాన్ని కానీ లేకపోతే రజతాన్ని అంటే వెండిని కానీ ఇట్లాంటివన్నీ కొనుక్కోవడం, లేదా కొత్తవిగా కొనుక్కునేంత స్తోమత లేకపోతే అప్పటికే ఇంట్లో కొని ఉంచుకున్నటువంటివి వాడుతున్నటువంటివి వెండి బంగారాలు ఏవైతున్నాయి వాటిని పాలతో శుద్ధి చేసి మళ్ళీ వాటిని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవడం చేస్తూ ఉంటారు. కనుక ఇవి కూడా ఖచ్చితంగా పాటించి తీరాలి అనేటువంటివి మాత్రం ఎక్కడా లేవు. రాను రాను ఏమవుతుందనంటే ఈరోజు ఈ నెపంతో అయినా మనం బంగారం కొనుక్కోవడం మొదలుపెట్టినట్లయితే ప్రతి సంవత్సరం ఈరోజు కొంత కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో దీని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఆలోచించి కొనటం అనేది తయారైందే తప్ప ఈరోజు ఏది చేసినా అక్షయం అన్నది కేవలం పుణ్యకార్యాల నిమిత్తమే. ఆ పుణ్యకార్యాల నిమిత్తంలో కూడా కారణం ఏమిటి అనంటే 9 గ్రహాలలో కూడా గ్రహరాజు అయినటువంటి వాడు సూర్యభగవాడు. ఆ సూర్యభగవానుడు ఉచ్ఛలో ఉండేటువంటి సమయం ఈ సమయం. అలానే సూర్యుడి తర్వాత నవగ్రహాలలో అంత మహోజ్వలంగా ఉండేటువంటి గ్రహం చంద్రుడు, ఆయన మనఃకారకుడు. ఆ చంద్రుడు కూడా ఉచ్చులో ఉండేటువంటి రోజు కేవలం అక్షయ తృతీయ పర్వదినం ఉన్నటువంటి రోజునే. అంటే సూర్యచంద్రుడు ఇద్దరూ కలిసి ఉచ్చులో ఉండేటువంటి రోజు కేవలం అక్షయ తృతీయ నాడు మాత్రమే ఏర్పడుతుంది. సంవత్సరంలో ఒక్కరోజే ఏర్పడుతుంది. 2 సంపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి గ్రహాలు ఉచ్చులో ఉంటున్నాయి కనుక ఈరోజు చేసేటువంటి స్నాన, దాన, జప, హోమ, తర్పణాది వైదిక క్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయని చెప్పారు. అంతేకాదు అక్షయ తృతీయ ఎప్పుడు ఒకే వారంతో రావాలని ఉందా? ఏమీ లేదు కదా. దీన్ని కూడా ప్రస్తావన చేస్తూ అక్షయ తృతీయ బుధవారంతో కలిసి కృత్తికా నక్షత్రంతో కానీ రోహిణి నక్షత్రంతో కానీ కూడి వచ్చినట్లయితే అది మరింత అద్భుతమైనటువంటి యోగాలు కలగజేస్తుంది, మరింత పుణ్యదాయకంగా ఉంటుందని చెప్పారు. ఇక్కడ అద్భుతమైన యోగాలు అనగానే మళ్ళీ ఇంకొంచెం కొంత బంగారం కొనుక్కోవాలనుకున్నారు. మరింత అద్భుతమైనటువంటి యోగాలు ఇస్తుంది పుణ్యప్రదంగా అనేటువంటి దాన్ని కూడా ప్రస్తావన చేశారు. ఆ క్రమంలో
రేపటి రోజు మనకి అక్షయ తృతీయ చక్కగా బుధవారంతో కలిసి వచ్చింది, కృతికా నక్షత్రంతో కలిసి వచ్చింది. ఇది ఒక అలభ్య యోగము, ప్రతి సంవత్సరం ఇలా వస్తుందంటానికి లేదు. కనుక ఈ అలభ్య యోగాన్ని పురస్కరించుకొని మనం దానాది సత్క్రియలన్నీ కూడా చేయాలి. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి హైదరాబాద్ నుంచి. నమస్తే అనిల్ రెడ్డి గారు. నమస్తే అమ్మా. సో అక్షయ తృతీయకు సంబంధించి మీకున్న సందేహాలను అడగండి. ఒక్క నిమిషం అమ్మా. నేను కూడా 4 నెలలు దేవుని పూజ చేస్తానమ్మా. 4:30 లేచి 5 గంటల కూడా పూజ చేస్తాను. మళ్ళీ ఇన్ని ఏళ్ళ నుంచి మీరు 10 ఏళ్ళ నుంచి మీరు ఎందుకు ఇది ఫార్వర్డ్ చేయలేదని ఒక్క పాయింట్ సార్. మీరు ఏదైనా ఉండొచ్చు, ఇప్పటి వరకు ఎందుకు పాయింట్ చేయలేదు నా క్వశ్చన్ ఒక్కటే సార్. నా స్టాడీస్ కాదు నేను ఒకటి. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ గివ్ ద ఆన్సర్ ఫర్ దట్. 10 ఏళ్ల నుంచి కూడా మీరు ఎందుకు చెప్పలేదని మీరు అడుగుతున్నారు. కానీ 10 ఏళ్ల నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు, మేము ఒక్కడమే కాదు, విన్నటువంటి వారు అరుదయ్యారు అక్కడ. ఈ రోజున ఆ 10 ఏళ్ల నుండి చెప్తూ వస్తున్నటువంటి దానివల్ల రావాల్సినటువంటి అవేర్నెస్, అవేకింగ్ ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి మొదలైంది. ఆ జాగృతి చెందడం, గాఢ నిద్రలోంచి బయటికి రావడం, ఒక్కమారు ఉలిక్కిపాటుపడి నిజమేనా బంగారం కొనుక్కోవాల్సిన తిథి ఈరోజు కాదా అనేటువంటి ఒక ప్రజ్ఞ అనేది ఈ రోజు నుంచి కూడా బయలుదేరిందని చెప్పాలే తప్ప 10 ఏళ్ల నుంచి కూడా సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి మహానుభావులు కావచ్చు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావులు కావచ్చు, దేవాలయాల్లో ఉండేటువంటి అర్చకులు కావచ్చు, లేకపోతే నాలాంటి ఉపన్యాసకులు కావచ్చు, ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్తున్నటువంటి వారు కావచ్చు, అందరూ చెప్తూనే ఉన్నారండి. ఈ మధ్యకాలంలో ప్రసార మాధ్యమాల యొక్క విస్తృతి ఏర్పడినటువంటి కారణం చేత ఇది ఇంకాస్త చేరువుగా మీ దాకా రావడానికి అవకాశాలు ఏర్పడినాయి. ఉదయం 4:30కి నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో అర్చనాది కైంకర్యాలు చేస్తున్నటువంటి మీకు ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు కదా. భగవద్ధ్యానంతోనే అన్నీ సాధించుకోవచ్చు. అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేసేటువంటిదే అక్షయ తృతీయ, ఇందులో సందేహం ఏమీ లేదు. రైట్, బంగారం వ్యాపారి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారండి ప్రవీణ్ అగర్వాల్. నమస్తే ప్రవీణ్ అగర్వాల్ గారు. నమస్తే అండి. సో అడగండి, మీ సందేహం ఏంటో అడగండి ప్రవీణ్ అగర్వాల్. హలో, చెప్పండి ప్రవీణ్ అగర్వాల్ గారు. యా అండి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ అండి, విష్ యూ ద సేమ్. అలాగే అక్షయ తృతీయకు సంబంధించి సేల్స్ ఏ విధంగా ఉన్నాయి? సేల్స్ చూస్తే గత సంవత్సరాల కంటే బాగా డ్రాప్ ఉందండి. ఒక 40% దాదాపు డౌన్ ఉంది సేల్స్ మాత్రం. ఓకే, యా. సో ప్రవీణ్ అవర్ గారు మీరు చెప్పండి, అసలు అక్షయ తృతీయ రోజు బంగారం ఇప్పుడు ఎక్కువగా వ్యాపారుల్లో చూసుకుంటే, బంగారంలో చూసుకుంటే ఎక్కువ కొనేది రేపు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సో ఆ రోజే బంగారం కొనాలని అంటారా, లేకపోతే ఎప్పుడైనా బంగారం కొనుక్కోవచ్చు అంటారా? చూడండి, చూస్తే సెంటిమెంట్స్ కి హైయెస్ట్ వాల్యూ ఉంటుంది ఎక్కడైనా. సో అక్షయ తిథి రోజు ఏదైనా కొంటే మనకి తరాలకి ఇంట్లో అక్షయ లాభం, సుఖ సమృద్ధి ఉంటుందని ఒక ఆశతోటి అందరు కొంటారండి. కానీ చూస్తే బంగారం యాక్చువల్ గా లక్ష్మీ స్వరూపమే. ఎప్పుడైనా మీ ఇంట్లో వస్తే లక్ష్మీ సజిత్ స్వరూపంలో ఉంటుంది. సో గత 10 ఏళ్ళ చూసుకుంటే అక్షయ తృతీయ రోజు ఎక్కడైనా సరే బంగారం షాప్స్ చూసుకుంటే సేల్స్ ఎక్కువగా ఉంటాయి. మరి ఈ సంవత్సరం కూడా అలాగే కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఇంకొంచెం తగ్గింది అనుకోవచ్చా? కొంచెం తగ్గిందండి. ఎందుకంటే ఓవరాల్ గా బంగారం సేల్స్ లో ఈ లాస్ట్ ఒక సంవత్సరాల్లో 30-40% డ్రాప్ ఉంది. ఎందుకంటే జనాల దగ్గర లిక్విడిటీ క్రంచ్ ఉంది. సెకండ్ గా చూస్తే ఇప్పుడు మా ఐటమ్ లాస్ట్ వస్తుంది, అన్ని కొన్నాక లాస్ట్ లో బంగారం వచ్చి కొంటారు. సో డిస్పోజబుల్ ఇన్కమ్ అందరికి తగ్గింది. సో ఈ అన్ని పాయింట్స్ చూస్తే కొంచెం సేల్స్ డౌన్ ఉంది. అందరు సంపాదిస్తే మా దగ్గర మళ్ళీ ఇంకా పెరుగుతుందని గ్యారంటీ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ అగర్వాల్ గారు. సో తేజస్వి శర్మ గారు, మనం చూసుకుంటే ఒకప్పుడు కొంచెం డబ్బు ఎక్కువగా ఉన్న, అదనంగా ఉన్న, పెట్టుబడులు ఎక్కువగా ఉంటే బంగారాన్ని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు లేని వాళ్ళు కూడా అక్షయ తృతీయ రోజు మేము ఎలాగైనా బంగారం కొనాలి ఆ రోజు అని ఉంటున్నారు. ఈ లేని డబ్బును తీసుకొచ్చి బంగారం కొంటే ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఇంకా అసలు అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్తే అప్పుడు దీనికి సంబంధించిన సందేహం తీరిపోతుంది. చాలా సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేస్తే, విస్తారంగా కాకుండా. ఒకప్పుడు మహోదయుడు అనబడేటువంటి ఒక వైశ్యుడు ఉండేవాట. ఇది విష్ణు ధర్మోత్తరంలో ఉన్నటువంటి దీనికి సంబంధించిన కథ. ఆ మహోదయుడైనటువంటి వైశ్యుడికి కుటుంబం చాలా పెద్దది. ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సినంత స్తోమత కూడా అతని దగ్గర పెద్దగా విస్తారంగా లేదు. కానీ పరమధార్మికుడైనటువంటి వాడు. వైశాఖ శుద్ధ తది అంటే అక్షయ తృతీయ నాడు దానం చేయకుండా ఉన్నట్లయితే జన్మజన్మలకి దరిద్రము కలుగుతుంది అని చెప్పని శాస్త్రవచనం ఉంటుంది. కానీ దాన్ని పురస్కరించుకొని, ఓహో పోయిన జన్మలో నేను సరిగ్గా దానాదులు చేసి ఉండను, అందుకని ఈ జన్మలో నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను కనుక రాబో జన్మల్లో అయినా సరే నేను ధార్మికుడిగా సుఖవంతమైనటువంటి జీవనం గడపాలనేటువంటి సదుద్దేశం చేత భార్య వారిస్తున్నా వినకుండా
తన స్తోమతకి తగ్గట్టుగా విస్తారంగా దాన ధర్మాదులన్నీ చేశాడు. ఇందా మనం చెప్పుకున్నట్టుగా గొడుగులు కావచ్చు, చెప్పులు కావచ్చు, విసనకర్రలు కావచ్చు, నీళ్లు కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇట్లాంటివన్నీ చక్కగా దానం చేశాడు. ఈ దానాల పుణ్యం చేత ఆ తర్వాతి జన్మలో అతను కుశావర్తపురం అనేటువంటి దానికి చక్రవర్తిగా జన్మించి ఇంద్రుడితో సమానమైనటువంటి వైభవపేతమైనటువంటి జీవనాన్ని అతను గడపగలిగాడు అని చెప్పని మనకు ఆ కథ చెప్తున్నది. ఇంకా అక్షయ తృతీయ నాడు చేసేటువంటి దానం వలన రాబో జన్మల్లో భోగభాగ్యములతో కూడినటువంటి జన్మను మనం పొందగలుగుతాము అనేదే అసలు ముందు ఈ వ్రతంలో ఉన్నటువంటి సారాంశం. మనకున్నటువంటి దాన్ని 10గురితో పంచుకోవడమే ఇందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం తప్ప అక్షయ తృతీయ నాడు ఎక్కడ అప్పు చేసి బంగారం కొనకూడదు. ఆ రోజు ఏమి చేసినా అక్షయం అవుతుంది, పుణ్య సంబంధమైనటువంటివి కనుక ఆ రోజు అప్పు చేస్తే అప్పు కూడా అక్షయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు తాకట్లు పెడితే తాకట్లు కూడా అక్షయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఆ రోజు బంగారం కొన్నట్లయితే బంగారం మాత్రం పెరగదు. అవన్నీ కూడా అంటే ఇప్పుడు ఆ రోజు ఏమవుతుంది, లక్ష్మిని మనం ఎప్పుడు కూడా బహురూపాల్లో చూడాలి. కేవలం ధనమే లక్ష్మి కాదు. పైగా అసలు ధనం అంటే డబ్బు అనేటువంటి అర్థం మనం తీసుకుంటున్నాం, కానీ ధనం అంటే ధన్యత. ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు. శ్రీ సూక్తంలో చెప్తారు. సూర్యుడు ధనమట, చంద్రుడు ధనమట. ఎట్లా వీళ్ళు ధనం? సూర్యుడు లోకానికి కాంతినిస్తున్నటువంటి కారణం చేత తాను ధన్యత చెందాడు. ఈ కాంతి ఎక్కడిది? లక్ష్మీ ఉపాసన ద్వారా తాను పొందగలిగాడు. చంద్రుడు ధన్యత చెందాడు. ఆహ్లాదిని శక్తి తన ఎందుకు ప్రతిపాదన చేసుకొని ఆహ్లాదాన్ని జనాలందరికీ పంచుతున్నాడు కనుక, ఇది కూడా అమ్మవారి అనుగ్రహంతో తాను పొందగలిగాడు కనుక చంద్రుడు ధన్యత చెందాడు. ఇలా మనం కూడా మనకున్నటువంటి ధనాన్ని దానం చేసినట్లయితే కాంచనం కర్మమోచనం అంటారు. బంగారం దానం ఇచ్చినట్లయితే కనుక అసలు ఎంత కర్మ క్షయం అవుతుందిట. అందుకని ధన్యం కరోషి దాతారం అని అక్కడ మంత్రం కూడా చెప్పడం జరుగుతుంది. సో ఉన్న బంగారాన్ని దానం చేయొచ్చు, కానీ బంగారం దానం చేయవలసిన రోజు కానీ బంగారం కొనుక్కునే రోజు కాదు. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి హైదరాబాద్ నుంచి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మాట్లాడండి తేజస్వి శర్మ గారితో. గురుగారు నమస్తే. నమస్కారం అండి. ఏం లేదు, రేపు కృతికా నక్షత్రం, నాది కూడా కృతికా నక్షత్రమే. మళ్ళా రేపు ఏం పని చేయమంటారు చెప్పండి, చేస్తాను. రేపటి రోజున చేయవలసినటువంటి విధాయక కృత్యాలు అందరికీ చెప్తున్నానండి. ఇది ఫలానా నక్షత్రము, ఫలానా రాశివారు అనేది ఏం లేదు. దీన్ని నైమిత్తిక క్రియలు అని అంటారు. నైమిత్తిక క్రియలు అంటే కొన్ని పర్వదినాలు వచ్చినప్పుడు ఎవరైనప్పటికీ కూడా మహావిష్ణు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసం లేదా భగవద్ అనుగ్రహం కోసం చేయవలసినటువంటి క్రియలు. వాటిల్లో రేపు రోజు మొట్టమొదట చేయవలసింది ఇంట్లో కాకుండా నదీ నదముల యందు స్నానం ఆచరించడము. ఈ నదీ నదముల్లో స్నానం ఆచరించడం, కుదరకపోతే బావి నీటితోటి స్నానం చేయడం, అది కూడా కుదరని పక్షంలో చెరువుల్లో స్నానం చేయడం లేదా సముద్ర స్నానం చేయడం, ఇలాంటివి చేయడం. లేదండి మేము హైదరాబాదులో ఉన్నాం లేదా పట్నాల్లో ఉన్నాం, మాకు నదులు, చెరువులు, బావులు ఏవి అందుబాటులో లేవనట్లయితే కనుక గంగా 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 అంటూ నామస్మరణ చేస్తూ స్నానం చేయడం. ఈ స్నానాదులన్నీ కూడా రేపటి రోజున ప్రాతకాలంలోనే సూర్యుడు మేషరాశిలో ఉండగా, అంటే సుమారుగా మీరు 6 గంటల లోపుగా రేపటి రోజున అందరూ కూడా స్నానాలు చేసేయాలి. ఈ 6 గంటల లోపుగా చేసేటువంటి స్నానాలు కూడా సంకల్పం చెప్పుకొని చేస్తే మంచిది. అంటే ముందుగా మీరు రోజువారీ స్నానం చేసిన తర్వాత చక్కగా మళ్ళీ ఉతికినటువంటి బట్టలు కట్టుకొని మీ గోత్రము మీ పేరు చెప్పుకొని సర్వ పాప విముక్త్యర్థం అక్షయ తృతీయాయాం గంగా స్నానం అహంకరిష్యే అని సంకల్పం చేసుకొని తిరిగి పునః స్నానం చేయాలి. అప్పుడు అది నైమిత్తిక స్నానం అవుతుంది. ఈ స్నానం అయిన తర్వాత లక్ష్మీనారాయణులు కానీ లేకపోతే కృష్ణ పరమాత్మకు కానీ చక్కగా ఒళ్ళంతా చందనం రాసి రేపటి రోజు కేవలం మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రికి ఉపవసించాలి. ఆ రాత్రికి ఉపవసించేటప్పుడు పలహారంగా తీసుకునేటువంటి వాటిలో కూడా కేవలం అటుకులు మాత్రమే తీసుకోవాలి. దానికి కూడా ప్రమాణం చెప్తారు. విప్రా స్వయం మభ్యవ అర్చయేత్ అంటూ సక్తుం భోజయే. సక్తం అంటే అటుకులు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి అని చెప్పని చాలా స్పష్టంగా పురాణం చెప్తోంది. అందుకని రేపు ఆ రోజున ఎవరైనా సరే ఉపాహారంగా గ్రహించవలసి వస్తే అటుకులను గ్రహించాలి. వీటికి తోడుగా ఉదక కుంభాన్ని అంటే నీటి కడవను, అలానే చెప్పులను, అలానే గొడుగుని, విసిన కర్రలను, ఇంకా శక్తి కలిగినట్లయితే కనుక వస్త్రాలను, అన్నమును, ఇట్లాంటి వాటన్నిటినీ కూడా తాంబూలాన్ని, సుగంధ ద్రవ్యాలను, వీటన్నిటినీ ఎంత కుదిరితే అంత దానం చేయవచ్చు. మొత్తం మీద మన జీవితంలో కనీసం రేపు ఒక్కరోజైనా సత్యవ్రతాన్ని పాటించాలి. ముందు అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పకుండా రేపు ఒక్కరోజన్నా ఉండగలిగితే ఎప్పటికైనా సరే మనం ఆ సత్యవ్రతాన్ని పరిపూర్ణంగా పాటించడానికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ సంపూర్ణంగా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. రైట్, మరో కాల్ ఉన్నారండి వరంగల్ నుంచి. నమస్తే ప్రశాంత్ గారు. హలో ప్రశాంత్ గారు. మేడం, ఇప్పుడు అక్షయ తృతీయ రోజు మనం బంగారం తీసుకోవచ్చా? సో గత 10 సంవత్సరాలుగా తీసుకుంటూనే ఉన్నామండి, కానీ ఈ సంవత్సరం నుంచైనా మనలో మార్పు రావడం కోసం ఈ సంవత్సరం నుంచి తీసుకోకపోవడమే ఉత్తమం. కావాలంటే ఉన్న బంగారాన్ని దానం చేయొచ్చు, కానీ ఆ రోజు కేవలం అక్షయ తృతీయ కోసం మాత్రం బంగారం తీసుకోకూడదని ఇప్పటిదాకా మనకి చెప్పడం జరిగింది తేజస్వి శర్మ గారు.
సో తేజస్వి శర్మ గారు, మీరన్నట్లుగా ఇప్పటిదాకా ఏవైతే దానాలు చేయారో ఆ దానాల యొక్క గొప్పతనాలు, అంటే మజ్జిగ చేస్తే దానం ఏ విధంగా వస్తుంది మనకి, వీటి గురించి ఇక్కడ ఏం చేశారంటే అండి, మహావిష్ణువుట లోకాన్ని పరీక్షిద్దాం అనుకున్నట్ట. అంటే అందరినీ కూడా పరీక్ష చేసి వాళ్ళు ఉత్తములైనటువంటి వాళ్ళకి వరప్రదానం చేసి కానటువంటి వారందరినీ కూడా శిక్షణ చేయడానికి కానీ ఒక సమయాన్ని కేటాయిద్దాం అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు ఆయనకి వైశాఖ మాసం శ్రేష్టంగా కనబడిందట. ఎందుకంటే వానాకాలంలో వానల వల్ల ఉదయం నిద్ర లేవడం కానీ యజ్ఞయాగాది క్రతువులు చేయడం కానీ కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. మరి శీతాకాలంలోకి వచ్చేసరికి ఈ శీతల బాధ వల్ల ఇలాంటివన్నీ వీళ్ళు చేయలేరు కదా. ఇట్లా ఆలోచిస్తూ వైశాఖంలోకి వచ్చేసరికి ఏంటంటే అందరికీ కూడా హాయిగా ఉంటుంది కనుక నేను వైశాఖంలోనే అందరిని పరీక్షిస్తాను అనుకున్నట్టు. అందుకని దేవతలు కూడా తమకున్నటువంటి రాజ్యాదులన్నీ కూడా సుస్థిరం చేసుకోవడం కోసం అని చెప్పని ఈ వైశాఖ మాసంలో భూలోకానికి వచ్చి వైశాఖ స్నానమును ఈ వైశాఖ దానములను చేస్తారట. వాటిల్లో వస్త్రదానం చేసినట్లయితే కనుక పూర్ణమైనటువంటి ఆయుర్దాయం కలుగుతుందని, కర్పూరం అంటే మనకి ఈ పచ్చకర్పూరం అంటే సుగంధ ద్రవ్యాల్లో వాడుకునేటువంటి కర్పూరాన్ని కనుక దానం చేసినట్లయితే కనుక ముక్తి, ఆనందము, దుఃఖనాశనము కలుగుతాయని, ఇవన్నీ రాబోయే జన్మలకి. వెంటనే కర్పూరం దానం ఇచ్చి నాకు కష్టాలు పోలేదంటే కుదరవు, ఇవన్నీ మరో జన్మలో సుఖంగా ఉండటానికి. కర్పూర తాంబూలాన్ని కనుక దానం చేసినట్లయితే చక్రవర్తిత్వం కలుగుతుందని, అలానే గంధాన్ని కనుక దానం చేసినట్లయితే సంసార తాపత్రయం తీరుతుంది అని అన్నారు. ఈ గంధం అన్నప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందల్లా కొన్నటువంటి గంధములు చెల్లవు, సాన మీద అరగదీసినటువంటి గంధమే వాడుకోవాలి. ఇది మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కంబలి కనుక దానం చేసినట్లయితే అపమృత్యునాశనం అవుతుందని చెప్పని, ఇంకా విశేషించి రేపటి రోజున మంచం కనుక దానం చేసినట్లయితే జ్ఞాతాజ్ఞాతములు తెలిసి తెలియక చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయని, దాంతోపాటు పరుగు దానం చేసినట్లయితే కనుక అతనితో పాటు దానం చేసినటువంటి వ్యక్తితో పాటుగా అతని వంశంలో ఉండేటువంటి వారందరూ కూడా శారీరక బాధలు లేక సుఖశాంతులతో ఉంటారని, అతని వంశంలో రాబో 100 తరాల వరకు కూడా ధర్మమును అతిక్రమించేటువంటి సంతానం జన్మించకుండా ఉంటుందని, అలానే దిండును కూడా దానం చేసినట్లయితే ప్రతి జన్మలో కూడా సుఖవంతుడిగా, భోగవంతుడిగా, ధర్మాత్ముడిగా ప్రతి దాంట్లోనూ కూడా విజయాన్ని సాధిస్తూ అతని జీవనాన్ని సాగించుకోగలుగుతాడని ఇంత చక్కగా చెప్పారు. అంటే ఇలా ఇవే కాదు, ఇంకా చాలా ధర్మాలు చెప్పారు. ఒకవేళ మాకు దేవాలయాలు అందుబాటులో లేవు, మాకు పూజలు రావు, ఏం రావు అన్నట్లయితే అశ్వత్థనారాయణుని పూజించండి. అంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రావి చెట్టులో దగ్గర విస్తారంగా మొదట్లంతా నీరు పోసి ఆ తడిసినటువంటి మృతికను తీసి తిలకంగా ధరించినా కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని వారు పొందగలుగుతారు అని చెప్పాను. అందుకని ఇట్లా ప్రతి దానమునకు విశేషంగా అనేకమైనటువంటి విధానాలు చెప్పడం జరిగింది. హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉండండి. నమస్తే దుర్గాప్రసాద్ గారు. నమస్తే అండి. ముందుగా హెచ్ఎం టీవీ వారికి కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చెప్పండి. ఈ నాలెడ్జ్ అనేది మీరు ఇస్తున్నారు చూసేదా, చాలా మంచిదండి. ఇంతవరకు కొంతమంది అజ్ఞానంతో కొనండి అని వాళ్ళు చెప్పే ఇది మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తా ఉంటే పాపాన్ని మూట కట్టుకుంటున్నట్లే అంటున్నారు స్వామి. కాబట్టి ఇటువంటిది కొద్దిగా ముందు అక్షయ తృతీయ రోజు కాకుండా జస్ట్ ముందు కొద్దిగా ఇటువంటి పెడితే మా అందరికి జ్ఞానాన్ని పంచిన వాళ్ళు అవుతారు మేడం. ఆ విధంగా ఆలోచించండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దుర్గాప్రసాద్ గారు. మీరు అన్నట్లుగా నెక్స్ట్ ఇయర్కి మేము ఒక 1 వీక్ ముందు నుంచే ఇవి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడు మార్పు వస్తుంది ప్రతి ఒక్కరిలో కూడా. సో చూసుకున్నట్లయితే మీరు అన్నట్లుగా బంగారం కొనండి కొనుక్కుపోండి కానివ్వండి, దానం చేయడం మాత్రం చాలా ఉత్తమం. సో మీరు అన్నట్లుగా ఈ దశావతారాలకు సంబంధించి రేపు అసలు ఒక దేవుణ్ణి స్మరించుకోవాలి, ఒక పూజించుకోవాలన్న విషయాన్ని కూడా మర్చిపోయారు ఈ బంగారం కొనడం. పూర్తిగా అసలు భగవంతుణ్ణి మర్చిపోవటం అనేది క్షమింపరాని అపచారం. ఈ వైభవం అంతా ఆయన అనుగ్రహించినటువంటిది కదా. అటువంటి దానిలో దుష్ట శిక్షణ చేయడానికి గాను పరమాత్మ స్వీకరించినటువంటి దశావతారముల్లో రేపటి రోజు సాయంకాల ప్రదోష సమయంలో భార్గవరామావతార స్వరూపంగా శ్రీమన్నారాయణ అవతరించినట్లుగా భాగవతాది పురాణాలన్నీ కూడా మనకు చెప్తూ ఈ జయంతులు అని అంటారు. ఇవన్నీ కూడా 10 అవతారాలకి సంబంధించినటువంటి రోజున కూడా జయంతులు అంటారు. ఆ రోజున ఉపవసించాలి, ఆ పరమాత్మను సేవించాలి. ఇది నైమిత్తిక క్రియ. ఇది చేయకపోయినట్లయితే ప్రత్యవాయం కలుగుతుంది అని అన్నారు. ప్రత్యవాయం అంటే పాపం వదులుతుంది అని చెప్పాలి. ఎందుకు పాపం వస్తుంది అంటే ఆయన ఒక కారణ నిమిత్తంగా అవతరించాడు కనుక ఆ కారణం ఏమిటో తెలుసుకొని దాన్ని మన జీవన సాఫల్యం కోసం కేటాయించుకోవాలి కనుక దానిలా చేయకుండా మనం ఏదో భోగాలకు లేకపోతే కనుక మనం చేసుకునేటువంటి నిత్యకృత్యాలకు కనుక ఆ కాలాన్ని అంతా కూడా వెచ్చించినట్లయితే దోషాన్ని మూటగట్టుకున్నటువంటి వారం అవుతాము అని. అందులో భాగంగా రేపటి రోజున మనం అందరము కూడా సాక్షాత్తు భార్గవరాముణ్ణి పూజించి జమదగ్ఞ మహావీర క్షత్రియాంతకర ప్రభో గృహానర్ఘ్యం మయాదత్తం కృపయా పరమేశ్వర అనబడేటువంటి శ్లోకంతో అర్ఘ్యప్రదానం చేయాలి అని అన్నారు. ఒకవేళ మనకి అర్ఘ్యప్రదాన మంత్రం రాకపోయినట్లయితే కనుక ఓం బ్రహ్మక్షత్రాయ విద్మహే క్షత్రియాంతాయ ధీమహి
తన్నో రామ ప్రచోదయాత్ అనబడేటువంటి భార్గవ గాయత్రి ఏదైతే ఉందో, భార్గవరామ గాయత్రి ఏదైతే ఉందో దాన్ని జపం చేసిన పుణ్యాన్ని మనం పొందవచ్చు. ఒకవేళ ఈ రెండు కూడా ఏదో గడగడా చెప్పేశారంటే మేము రాసుకోలేదు, మాకు రాదు, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నట్లయితే మీ శ్రద్ధ కలిగినటువంటి వారు ఎవరైనా సరే పక్కవారిని అడిగి మీరు చక్కగా వాటిని కూడా తీసుకొచ్చుకొని చేసుకోవచ్చు. అలా కూడా కుదరలేదు, మనఃపూర్వకంగా ఇంటికి దగ్గరలో ఉండేటువంటి విష్ణు సంబంధమైన దేవాలయానికి వెళ్ళండి. ఎటువంటి అవతార స్వరూపమైన అది మహావిష్ణు స్వరూపమే కనుక అందులోనే భార్గవరాముని భావన చేసి చక్కగా పూజ చేసుకోండి, నమస్కారం చేసుకోండి. కానీ రేపటి రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా భార్గవరాముని మాత్రం స్మరించాలి. ఎందుకు ఇన్నిసార్లు చెప్పుకుంటున్నామనంటే మాతృభక్తి ఎలా ఉండాలి, పితృభక్తి ఎలా ఉండాలో చాటినటువంటి మహోజ్వలమైనటువంటి అవతారం భార్గవరామావతారమే. ఆయన పరమ మాతృభక్తిని పూర్తిగా విశ్వానికంతటి కూడా వెల్లడి చేసినటువంటి వాడు భార్గవరాముడు. అలానే జమదగ్ని మహర్షి ఆయన యొక్క తండ్రి. అలానే పితృభక్తి ఎలా ఉండాలో కూడా చాటి చూపెట్టినటువంటి వాడు కూడా భార్గవరాముడే. తల్లిదండ్రులని ఈరోజు మనం తీసుకువెళ్ళి వృద్ధాశ్రమాల్లో వదిలిపెడుతున్నటువంటి రోజున ఈ అవతార పుణ్యదినాన్ని విస్మరించడంలో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. మళ్ళీ అవతారాన్ని స్మరించుకుంటూ ఈయన కనుక పూజిస్తూ వచ్చినట్లయితే ఆ భార్గవరాముడి కృప వల్ల మళ్ళా తల్లిదండ్రులను చక్కగా ఆదరించడానికి, వాళ్ళని పోషించడానికి, వారి ఆశీర్వాదం పొంది మనం దిగ్విజయ పదంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి యోగాలన్నీ కూడా కలుగుతాయి కనుక రేపటి రోజున స్వామిని పూజించి తరిద్దాం. రైట్, బెంగళూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే ప్రమీల గారు. అమ్మ తేజస్వి శర్మ గారితో మాట్లాడండి. హలో అమ్మా నమస్కారం, చెప్పండి. హలో ప్రమీల గారు అడగండి మీ సందేహం ఏంటో. అదే ఇప్పుడు రేట్ కదా కొనాలని ఇప్పుడు ఎందుకు? సో మీ వాయిస్ కట్ అయిపోతుంది, కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, రేపు బంగారం కొనాలా వద్దా అన్నది. రైట్, ఇప్పటిదాకా చెప్పిన ఆన్సరే మళ్ళీ అంతే. ఎన్నిసార్లు చెప్పినా రాముడి భట్టు హనుమంతుడే కనుక ఎటువంటి పరిస్థితిలో రేపటి రోజున ఎవ్వరూ బంగారం కొనుక్కోవాల్సినటువంటి అవసరములు లేవు. కుదిరింది శక్తి కొలది విస్తారంగా దానాలు చేయండి. దానం చేసేటప్పుడు కూడా లుబ్ధత్వం చూపెట్టకుండా దానం చేయండి. చాలామందిని గమనిస్తున్నట్లయితే మనం ఇప్పుడు కూడా మనం ఇంట్లో చూసుకోవచ్చమ్మా. ముఖ్యంగా ఇంటికి ఎవరైనా వచ్చారు, బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి అని అంటే చక్కగా ఉన్న యాపిల్ పండు తీసి పక్కన పెడతాం, కొంచెం అటు ఇటుగా ఉన్న యాపిల్ పండు వాళ్ళ చేతికి ఇస్తాం. అంటే ఇటువంటివి లేకుండా మంచిగా ఉన్నటువంటి దాన్ని, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేటువంటి దాన్ని, బ్రాహ్మడికే దానం ఇవ్వాలి, ఇంకొకరికే దానం ఇవ్వాలనేది ఏం లేదు. ఎవరికి ఆ మీరు దానం చేస్తున్నటువంటి వస్తువు అవసరం ఉంటుందో వారికి దాన్ని దానంగా ఇవ్వండి. ఎంత విస్తారంగా దానం చేయగలిగితే అంత విస్తారంగా దానం చేయండి. మన సనాతన ధర్మంలో మనకు ఉన్నటువంటి దాన్ని పదుగురితోనూ కలిసి పంచుకుంటేనే మనకు ఆనందము, సంతృప్తి, దానివల్లే పుణ్యము అని చెప్పని. ఎవరో ఒక్కరు భోగించినట్లయితే కనుక దానివల్ల ఏ ప్రయోజనము రాదు. పైగా ధనము అనేటువంటి దానికి ఎప్పుడు కూడా క్షయం అవ్వటం, దాచుకొనటం, సద్వినియోగం అవ్వటం అని 3 లక్షణాలు ఉంటాయట. దాంట్లో సద్వినియోగం చేసుకునడానికి కానీ రేపటి రోజు పరమాత్మ మనకు అనుగ్రహింపబడినటువంటి రోజు కనుక రేపటి రోజు మనందరం కూడా విస్తారంగా దానాలు చేద్దాం. ఏదో ఒకటి, నీరు దానం చేయడానికి పెద్దగా కష్టపడవలసిన పని లేదు కనుక మనం అటువంటివైనా సరే దానం చేద్దాం. సో మన హైదరాబాద్ లో ఆ నీరు కూడా దొరకడం అవును, అది కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవడమే చెప్పాలి. మరో కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి. తేజస్వి శర్మ గారితో మాట్లాడండి సురేష్ గారు. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇది యాక్చువల్లీ అక్షయ తృతీయ రోజు ఏం దానం చేయమంటున్నారండి? నీరు ప్రధానమైనటువంటిది, నీళ్లు, అలానే మజ్జిగ, అలానే అన్నము, గొడుగులు, చెప్పులు, విసినకర్రలు, ఇవి ప్రధానమైనటువంటివి. ఇవి కాక ఇంకా ఇతరత్రా ఏమైనా మనం దానం చేయదలుచుకున్నా కూడా విస్తారంగా దానం చేయవచ్చు. అంటే అంటే ఈ రకంగా మనం దానం చేస్తే వచ్చే జన్మలో మనం అంటే ఏం సాధిస్తాము? వచ్చే జన్మలో సుఖంగా మనం జీవించగలుగుతాము అని. ఇక్కడ అందరికీ అర్థం అవ్వడానికన్నా ఒక చిన్న విషయం చెప్తానండి. ఈ జన్మలో మనకి ధనము విస్తారంగా దొరకట్లేదు అనుకుందాం కొంతసేపు. చాలామంది అడుగుతూ ఉంటారు, మేము పొద్దున్నే 4 గంటలకు నిద్రలేస్తామండి, స్నానం చేస్తామండి, చక్కగా భగవద్ధ్యానం చేస్తాం, పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ కష్టాలన్నీ మాకే ఉన్నాయి. మా పక్కింట్లో ఉండేటువంటి వారు ఏ పూజ చేయరు, ఏవీ పాటించరు, అయినా వారికి అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతోంది. మరి ఇది ఎందుకు సాగుతోంది అంటే దీనికి అక్షయ తృతీయకు లంకె ఉంది. ఏమిటయ్యానంటే పోయిన జన్మలో మనం ఏవైతే దానము చేయమో అవి ఈ జన్మలో మనకి లభించవు. అంటే పోయిన జన్మలో మనం ఎవరికి కూడా డబ్బు దానంగా ఇవ్వలేదు, బంగారం దానంగా ఎవరికి ఇవ్వలేదు. అప్పట్లో డబ్బు అంటే బంగారం కానీ దాన్ని ఎవరికి దానంగా ఇవ్వలేదు. ఉపయుక్తమైనటువంటివి ఏవి ఎవరికి దానంగా ఇవ్వలేదు. అందుకని ఈ జన్మలో మనం దారిద్ర్యబాధలు అనుభవిస్తున్నాం. పక్కింటి వాడు అనుభవిస్తున్నటువంటి పుణ్యం కూడా పోయిన జన్మదే. వాడు పోయిన జన్మలో విస్తారంగా దానాలు చేశాడు, అందుకని ఈ జన్మలో సుఖిస్తున్నాడు. అలానే ఇటువంటి పర్వదినాలను పురస్కరించుకునైనా సరే కనీసం మనం దాన ధర్మాదులు కనుక చేసినట్లయితే రాబోయేటువంటి జన్మల్లో మనం చక్కగా భాగ్యవంతులుగా, సుఖవంతులుగా జీవించడానికి కావాల్సినటువంటి యోగాలన్నీ కూడా కలుగుతాయి. ముఖ్యంగా జలదానం చేయడం వలన దప్పికతో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఏవి కూడా రాకుండా ఉంటాయి అని చెప్పాను. శుభమండి.
ఇక అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలుపై ప్రముఖ ప్రవచనకర్త ఏమన్నారో ఓసారి చూద్దాం. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కోవడం. కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు, ఎక్కడా లేదు అలాగా. అక్షయ తృతీయ నాడు ఉతక భాండం దానం చేయాలి, స్వయం పాకం ఇవ్వాలి, ద్రవ్యం ఇవ్వాలి, చెప్పుల జత ఇవ్వాలి, లేకపోతే గొడుగు ఇవ్వాలి, లేకపోతే బట్టలు ఇవ్వాలి. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేసి బంగారాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోరు. పాపం వృద్ధి అవుతుంది, అక్షయం అవుతుంది. సో మొత్తానికి పాపపుణ్యాల సంగతి పక్కన పెడితే మామూలుగా మనం చూసుకుంటే మీరు అన్నట్లు ఉదయం 6 గంటలకల్లే స్నానం చేయాలి, తర్వాత రాముడి సన్నిధి ఎక్కడున్నా సరే దర్శించుకోవచ్చు అన్నారు. ఆ తర్వాత అంటే మనకి ఏమన్నా పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయా, మనం ఏమైనా పూజ చేసుకోవడానికి కానీ లేకపోతే ఉపవాస దీక్షలు ముగించుకోవడానికి తీసుకోవడానికి సంబంధించి? సాధారణమైన నియమాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. స్నానానికి మాత్రమే ఉదయం 6 లోపుగా అనేటువంటిది మాత్రం నియమం. తత్మా వాటికి ఏంటంటే దేవతా ప్రీతిగా పితృదేవతా ప్రీతిగా ఇద్దరికి కూడా తర్పణాలు చేయాలి. ఆ తర్పణాలు అనేవి స్నానం చేసిన వెంటనే అక్కడే చేసేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత దేవతార్చన చేసుకోవాలి. ఈ దేవతార్చన చేసేటప్పుడు ఇష్టదేవతతో పాటుగా రేపటి రోజున లక్ష్మీనారాయణని ఖచ్చితంగా పూజ చేయాలి. ఈ లక్ష్మీనారాయణను పూజించడంతో పాటు కుదిరినట్లయితే లక్ష్మీనారాయణ స్వరూపంగా వృద్ధ దంపతులను ఇంటికి తీసుకొచ్చి ఆ దంపతి పూజ చేయాలి. వాళ్ళని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావన చేసి పూజ చేసి మనకి మధ్యాహ్నము 12 గంటల లోపుగా కానీ లేకపోతే మధ్యాహ్నం 1 గంట లోపుగా కానీ భోజనాదులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా పూర్తి చేసేసుకోవాలి. ఈ భోజనాలు కూడా షట్రసోపేతమైనటువంటి భోజనం చేయాలి. అంటే భగవంతుడికి అవి నివేదన చేసి అప్పుడు మనం భోజనం చేస్తున్నాం కనుక పరమాత్మ కూడా షట్రసోపేతమైనటువంటి భోజనమే పెట్టాలి. భక్ష భోజ్య లేహ్య చేహ్య పేయాత్మకం అంటారు. ఇటువంటి చక్కటి పంచపక్ష పర్వణాలతో కూడా భోజనం చక్కగా పూర్తి చేసిన తర్వాత హరినామ సంకీర్తనతోటి రోజంతా కూడా గడపాలి. ఎంతగా కుదిరితే అంతగా సత్సాంగత్యం చేయాలి, ఎంతగా కుదిరితే అంతగా మంచి విషయాలు వినాలి. ఇలా రోజంతా గడిపి రాత్రి వేళ మనం శరీరం నిలబెట్టుకోవడానికి ఏదైనా ఉపాహారం తీసుకోదలుచుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టుగా ఆ సత్తు అంటే మనకి అటుకులు ఏవైతే ఉంటాయో వాటిని ఆహారంగా స్వీకరించాలి. మీరు పాలల్లో అటుకులు వేసుకుని తింటారా, బెల్లంతో అటుకులు తింటారా, ఎలా తిన్నప్పటికీ అటుకులను ఆహారంగా స్వీకరించవచ్చు. అటుకులను ఆహారంగా స్వీకరించి రాత్రి కూడా మరి 11-12 గంటల దాకా మేలుకొని ఉండకుండా పెందరాడే నిద్రపోవడం మంచిది. ఇది రేపటి రోజు ఖచ్చితంగా మనం చేయవలసింది. ఇందులో వృక్షస్వరూపంగా పరమాత్మ ఉండేది రావి చెట్టు స్వరూపంలో కనుక రేపటి రోజున రావి చెట్టుకు కూడా నీరు పోసి రావి చెట్టును కూడా పూజించాలి, సేవించాలి. కుదిరినట్లయితే 10 రావి చెట్లు నాటడం మంచిది. ఈ 10 రావి చెట్లు నాటేసి వదిలేస్తే మళ్ళీ పుణ్యం ఏమీ లేదు. అవి చక్కగా పెరిగి సంరక్షింపబడే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా రావి చెట్లను ఎవరైతే విస్తారంగా పెంచుతారో వాళ్ళకి వంశవృద్ధి కలుగుతుంది అని అన్నారు. అట్లనే ఇవన్నీ మేము చేయలేమండి, మాకు ఇవన్నీ చేతకావు, కారణాలు అనేకం. వాళ్ళకి శరీరం సహకరించిన స్థితి ఉండవచ్చు, లేదా కొంతమందికి ఆఫీసు లాంటి వ్యవహారాలు ఏమన్నా అంటే పొద్దున 5 గంటలకే వెళ్ళిపోవాల్సినటువంటి స్థితిగతులు ఉన్నట్లయితే 9 గంటలకు వెళ్ళేటువంటి వాళ్ళ విషయంగా కాదు ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ ఉన్నట్లయితే కనుక గోవుని పూజించిన, గోవుకి ప్రదక్షిణం చేసిన, గోవుకు ఆహారం ఇచ్చినా అంత పుణ్యం వస్తుంది. లేదు మాకు అది కూడా కుదరదండి, మేము డబల్ షిఫ్ట్ చేస్తున్నాం రేపు, మరి మేమేం చేయాలి అన్నట్లయితే కనుక హరినామ సంకీర్తన చేయవచ్చు. శ్రీహరి 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 అని తలిచిన అంత పుణ్యాన్ని పొందవచ్చు. కానీ ఏదో ఒకటి మాత్రం చేయవలసిందే, పూర్తిగా వదిలేయడానికి మాత్రం కుదరదు. అన్నిటినీ మించి ఇంకా ఇది కూడా కాదు, మా వల్ల చేత కాదంటే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. వాళ్ళే లక్ష్మీనారాయణ, ఇంక వేరే వాళ్ళు అక్కర్లా. అసలు విస్మరిస్తుందే ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని. కానీ చక్కగా అసలు వాళ్ళని సేవించినంత కాలం భారతదేశం సుభిక్షంగా ఉంది. వాళ్ళని విస్మరించినప్పటి నుంచే ఇబ్బందులన్నీ వస్తున్నాయి. కారణం ఏమిటి? మాతృకారకుడు చంద్రుడు, పితృకారకుడు రవి. ఈ రవియే ఇగోకి కారకుడు, ఈ చంద్రుడే మానసిక ఇబ్బందులకు కారకుడు. వీళ్ళిద్దరిని వదిలేసాం. అందుకని రవిచంద్రుల శాపం మనకు కలిగి నేనంటే నేననేటువంటి అహంకారము చేత మానసిక సంఘర్షణల చేత అవస్థపడుతున్నాం. రేపటి రోజున లక్ష్మీనారాయణ స్వరూపంగా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్న ఇన్ని చేసినంత పుణ్యాన్ని పొందవచ్చు. గంగ దాకా వెళ్ళలేమండి, మీరు ఇప్పుడు చెప్తే ఇప్పటికిప్పుడు నాకు రిజర్వేషన్ దొరకవు కదా అని అంటే తల్లిదండ్రుల యొక్క పాదాలు గడికి ఆ నీళ్లు తల మీద జల్లుకున్న అది గంగా స్నాన పుణ్యం. అందుకని ఇలా మాతాపితృ శుశ్రూష చేసినా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. తేజస్వి శర్మ గారు, ఇందాక మీరు అన్నట్లుగా బంగారాన్ని కొనకూడదు, బంగారాన్ని దానం చేయాలన్నారు. ఇంటి నుండి లక్ష్మిని బయటికి పంపించడానికి ఎవరు సుముఖత వ్యక్తం చేయరు. అలాంటప్పుడు మనం లక్ష్మిని ఏ విధంగా దానం చేయొచ్చు అంటారు బంగారాన్ని? ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో గ్రంథ పఠనం అనేది బాగా తగ్గిపోతుంది. దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా దానమయూఖము, దాన చంద్రిక ఇటువంటి ఒక ప్రాచీనమైనటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వీటిలో అసలు ఏ దానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఆ దానాలు ఏ సమయాల్లో చేయాలో కూడా చెప్తూ వస్తుంటారు. వాటిని అనుసరించి మనం చూసినప్పుడు ఇక్కడ లక్ష్మి అంటే కేవలం బంగారమే అనేటువంటి అర్థం ఏమీ లేదు. లక్ష్మి అంటే అసలు చిహ్నము, గుర్తు అని అర్థం.
ఆవిడ బ్రహ్మం ఏదైతే ఉందో ఈ సృష్టి అంతా కూడా చేయడానికి కారకమైనటువంటి భగవత్ చైతన్యం ఏదైతే ఉందో దానికి సంకేతంగా లక్ష్యంగా చెప్పబడుతున్నది కనుక ఆవిడకి మహాలక్ష్మి అనబడేటువంటి పేరు. ఆవిడ గృహస్వరూపంలో ఉంటే గృహలక్ష్మి, ఆవిడ భార్యారూపంలో ఉంటే మరి భార్యాలక్ష్మి, గృహిణి కదా ఆవిడే. అందరిలో ఉండేటువంటి గృహిణి అంతా కూడా ఆవిడ స్వరూపమే. అందుకని భార్యని ఏడిపించినట్లయితే ఆ ఇంటి సిరి నిలవదన్నారు. ముందు భార్యను సంతోషంగా చూసుకోవడమే పురుషుడి యొక్క విద్యుత్ కర్తవ్యం. అలానే పురుషుడి ఉండేటువంటి స్థైర్యం ఏదైతే ఉందో అది కూడా లక్ష్మియే, కాంతి లక్ష్మియే. అంటే ఏవైతే విశేషణములు కనబడుతున్నాయో, భగవద్ విభూతులు కనబడుతున్నాయో అవంతా కూడా లక్ష్మీ స్వరూపాలే. వీటిల్లో బంగారం అనేటువంటిది అసలు అలంకారానికి ఉపయోగపడేటువంటిదే తప్ప దానివల్ల సాధింపబడేటువంటి లాభాలు ఏమిటో చెప్పండి? ఏమీ లేదు. సో ఈ మధ్య కాలంలో లోన్లు వస్తున్నాయి తప్పితే బంగారానికి అంతకుమించి ఏం లేదు కదా. అంటే ఏమిటి, బంగారం అనేటువంటి దాన్ని మనం దొరికినప్పుడు చాలామందిని అడగండి, పెద్దవాళ్ళని అడగండి చెప్తారు, బంగారం దొరికితే కనుక కష్టాలు రాబోతున్నాయని అర్థం. మరి లక్ష్మి ఎదురు వచ్చింది కదా, మరి కష్టం ఎందుకు వస్తుంది అని అంటే అది పక్కవాడు సొమ్ము, నీకేం పని దాంతో, రోడ్డు మీద దొరికింది తీసుకెళ్ళి దాన్ని దానం చేయి. కానీ నువ్వేం చేస్తావో తీసుకెళ్ళి వీరవాళ్ళ పెడతావు. అంటే ఇది కష్టానికి సంకేతం. ఇంట్లో దొంగలు పడ్డారు, బంగారం పోయింది, నువ్వు అదృష్టవంతుడి, నువ్వు పూర్వజనంలో చేసుకున్న పాపం ఈ రూపంలో పోయిందని అర్థం. అందుకని వేదమంత్రాల్లో నమ చోరాయచ అనబడేటువంటి ఒక మంత్రం ఉంటుంది. దొంగ కూడా భగవంతుడే. నీకు అనుభవించేటువంటి యోగ్యత లేదు, నువ్వు పూర్వజన్మలో అంత పుణ్యం చేయలేదు కనుక ఈ జన్మలో ఆయన చురుడు రూపంలో వచ్చి బంగారం ఎత్తుగాడు. నమ చోరాయచ, ఇది తెలుసుకోవాలి. అందుకని అప్పుడు ఇక్కడ ఏంటంటే లక్ష్మిని మనం బయటకు పంపట్ల పురాకృతమైనటువంటి పాపాన్ని లేదా ఈ జన్మందు మనం అనుభవిస్తున్నటువంటి పాపాన్ని, రాబో జన్మలో అనుభవించబోతున్నటువంటి పాపాన్ని, ఇలా 3 విధాలుగా ఉన్నటువంటి పాపాన్ని తీవ్రంగా తీక్షణంగా వెనువెంటనే తీసివేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటిది కేవలం సువర్ణం అనేటువంటి లోహానికి మాత్రమే ఉంది కనుక ఆ సువర్ణాన్ని దానంగా ఇస్తున్నాం. అది ఎంత అంటే కర్షమాత్రంగా 1 గ్రాముకి తక్కువ కాకుండా దానం ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ తేజస్వి శర్మ గారు. అసలు అక్షయ తృతీయ అన్న దానికి పదాన్ని మార్చేసాం మనం ఇక్కడ. సో వాటి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలు. సో చూసారు కదండి, మరి ఇక ఈ రోజు నుంచి అయినా ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడం కాదు, పెట్టుబడుల కోసం కొనండి, కానీ దానాలు చేయండి అని చెప్తున్నారు. ఇక ఇప్పటి నుంచైనా దాన్ని పాటిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. నమస్తే.